वज़ीर आला रेवंत रेड्डी ने 17 सितंबर अवामी हुक्मरानी से मौसूम तकरीब के मौके पर बाग आमा में कौमी परचम लहराया। इस मौके पर वज़रा और आला ओहदेदार मौजूद थे। अपने खिताब में वज़ीर आला ने कहा कि गोदावरी के पानी की तकरीब के मामले में यानी कि तकसीम के मामले में कोई समझौता नहीं किया जाएगा। कृष्णा के पानी के लिए तेलंगाना की हुकूमत कानूनी लड़ाई की तैयारी कर रही है। हम हमारे हिस्से के पानी के उसूल के लिए कोई कसर नहीं छोड़ेंगे। उनका यह भी कहना था कि SLBC टनल के काम के दौरान मजदूरों की मौत हुई। हुकूमत की तरफ से उनके अफराद खानदान को इसग्रेशिया भी दिया गया, लेकिन हम SLBC टनल का काम जारी रखेंगे। इस टनल का काम 9 दिसंबर 2027 तक मुकम्मल करते हुए इसे किसानों को मालूम किया जाएगा। वज़ीर आला ने यह भी कहा कि हालिया चंद दिनों के दौरान हुई शदीद बारिश से बाज़ नौजवानों की मौत हुई और कुछ नौजवान मूसा नदी में बह गए। हमें उन वाक़यात पर अफसोस है। वज़ीर आला रेवंत रेड्डी ने कहा, मुस्तक़बिल में तेलंगाना में बुलेट ट्रेन आएगी। वज़ीर आज़म मोदी से इस सिलसिले में नुमाइंदगी की गई है। हमने फ्यूचर सिटी से अमरावती और फिर वहां से चेन्नई बेंगलुरु के लिए भी बुलेट ट्रेन की तजवीज़ दी है और हम उम्मीद करते हैं कि तेलंगाना को बुलेट ट्रेन जल्द हासिल होगी। నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు, పేదలు మూసీ నదిలో కొట్టుకుపోయినారు. ఈ SLBC టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మొన్న ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు. ఆ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ఆ పనులను ప్రారంభించడానికి SLBC టన్నెల్ ని 2027 డిసెంబర్ 9 లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళారు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని, మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి.